నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ప్రస్తుతం మనం తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్త గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు యాజ్ ఎన్ఆర్ఐగా ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఎందుకు? చాలా మంచి ప్రశ్న అండి. దానికన్నా ముందుగా ఆంధ్రప్రభ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాలు. అలానే ఈ ఛానల్ వాస్తవాలన్నీ కూడా ప్రకటిస్తూ ప్రజలందరికీ కూడా చేరువేసి ప్రజలందరి మనల్ని పొందాలనేసి అభిలాషిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. అవును, మీరు అడిగిన క్వశ్చను, ఒక ఉద్యోగం చేస్తూ ఎన్ఆర్ఐగా ఉన్న నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నానంటే, మొదటి నుంచి కూడా సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్నది. ఆ సేవ ఉద్యోగరీత్యా కానీ ఎన్ఆర్ఐ కానీ చేసుకుంటూనే ఉన్నాను. దానికి ఒక పరిధులు అయితే ఉన్నాయి. సో ఈ రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే హోదాలో కానీ ఇంకో వేరే స్థాయిలో కానీ ఏదన్నా సేవ చేయాలనుకుంటే వాస్తవానికి ఇది అనంతం, ఎంతైనా చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళ దాన్ని బట్టి. మరి ముఖ్యంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎంచుకున్నాను, తెలుగుదేశం పార్టీలోని ఎందుకు జాయిన్ అయ్యానంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి సమర్థత, సత్తా. ఆయన చాలా మంచి పనులు చేసి చాలా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అలానే ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు కూడా నలుగురు ప్రధానమంత్రుల్ని ఎన్నిక చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు. ఆయన మీద ఆయన చేసిన అభివృద్ధి మీద కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, క్యారెక్టర్ కానీ చాలా పుస్తకాలు రాయటం జరిగింది. నేను కూడా ఈ రాజకీయ జీవితంలోకి వచ్చేసి నా వంతుగా కనీసం ఒక పేజీ అయినా మంచి పేజీ రాయించుకోవాలన్న ఆలోచనతో, ఒక ఆశతోటి ఎన్ఆర్ఐగా ఉన్న నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళ పైమాటిగా ఉంది. అయితే ఇప్పుడు మీరుండగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మీరుండగా కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఎందుకు తిరుగుతున్నారంటారు? ఇవన్నీ పార్టీలో సహజమేనండి. సో ఎందుకు తిరుగుతున్నారు అని క్వశ్చన్ చేసుకునే బదులు, చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. 2.5 సంవత్సరాలు దాటింది, దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక గౌరవమైన హోదా ఇచ్చేసి, ఒక నియోజకవర్గాన్ని ఇచ్చేసి, ఆ నియోజకవర్గంలో మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళండి, తెలుగుదేశం పార్టీని బలపరచండి అనేసి నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత నేను చాలా చక్కగా నిర్వహించాను. మనం చూసుకుంటే కొన్ని మైల్ స్టోన్స్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా నేనంటూ ఒక చరిత్రలో ఒక పేజీ రాయించుకోవాలనుకున్నాను. తిరువూరు నియోజకవర్గంలో నేను ఆల్రెడీ రాయించుకున్నాను. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గత 40 సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆఫీసు లేదు, ఒక నీడ లేదు, ఒక షెల్టర్ లేదు అనేసి నేను వచ్చిన 6 నెలల్లోనే అది చేశాను. తిరువూరు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు, ఫలానా టైంలో దేవదత్ వచ్చేసి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి, ఒక షెల్టర్ ఏర్పాటు చేసి, కార్యకర్తలకి ఇది నా దేవాలయం అనేసి ఏర్పాటు చేశారనేసి చెప్పుకుంటారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి, ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి నాయకులంతా వస్తారు, కార్యకర్తలు వస్తారు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. సో నా పని నేను చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవకాశవాదులు, ఆశావాహులు అంతా కూడా వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ గమనిస్తారు. ఎవరైతే పనిచేశారో, ఎవరైతే మరి ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నారో వారిని ముందుకు తీసుకువెళ్తాను. మొన్న కూడా మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు వెరీ స్పెసిఫిక్గా చెప్పారు, పార్టీకి కష్టకాలంలో ఎవరైతే ముందుకు వచ్చి ఉన్నారో, పార్టీని ముందుకు నడిపించారో వారే ఉంటారని చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో సీట్ ఎవరికి ఇవ్వబోతున్నారు? అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే నిర్ణయిస్తారండి. ఇక్కడైతే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో జనసేన, ఎందుకంటే మనం చూస్తున్నాం పత్రికల్లో
అలానే బాబు గారు స్టేట్మెంట్లు ఇచ్చినవి అయితే అఫీషియల్గా చేయకపోయినా మన ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ నియోజకవర్గాలు ఇవ్వబోతుంది అన్నది ఒక క్లారిటీ పార్టీకి ఉన్నది. పార్టీ అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అలానే కృష్ణా జిల్లాలో కూడా ఏ నియోజకవర్గాలు జనసేనకి ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తుంది, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన ఉన్నది. అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ తిరువూరు నియోజకవర్గం అయితే తెలుగుదేశమే ఉంటుందన్నది నా నమ్మకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వకపోతే లేదా మీకు ఇవ్వకపోతే మీరు ఈ పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఏం చేస్తారు? ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ టికెట్ నాకే వస్తుందని ఉన్నాను. ఎందుకంటే 2.5 సంవత్సరాలకు పైగా నేను ఇక్కడ పనిచేశాను. మరి ముఖ్యంగా ఈ క్వశ్చన్ నన్ను మీరు అడిగే ముందు మీరు ఫీల్డ్లోకి వెళ్ళేసి కొంతమందిని అడగండి. తిరువూరు పట్టణంలో కానీ గ్రామాల్లోకి కానీ వెళ్ళేసి దేవదత్ గురించి ఒకటి అడగండి. సో టికెట్ నాకే వస్తుందని నేను ఆశపడుతున్నప్పుడు మీరు ఇవ్వని పక్షంలో అన్నది అది ఊహాతీతం. సో దానికి ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీతో ఉన్నాం. పార్టీలో మొదటగా అంటే మీరు అన్ని ఫస్ట్ క్వశ్చన్ ఎన్ఆర్ఐగా ఉండి రాజకీయ జీవితంలోకి ఇది నా ఫస్ట్ పార్టీ. నేను అఫీషియల్గా ఒక హోదా తీసుకొనేసి కొన్ని సంవత్సరాలు పనిచేసిన మొదటి పార్టీ కాబట్టి ఇందులోనే కొనసాగుతాను. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలుగా పనిచేశాను కాబట్టి ఇంకా ముందు కొనసాగడానికి అవకాశం అయితే ఇస్తాడు. సో ఇది సేవల దేవదత్ గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్తో దుర్గాప్రసాద్, తిరువురు నుంచి.